ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 68వ వచనము. నువ్వు దయాళుడివై మేలు చేయుచున్నావు, నీ కట్టడలు నాకు బోధింపుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే నువ్వు దయాళుడివై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువా నువ్వు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయం గలవాడువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యును ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనంలో యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 7-9 వచనాల్లో నువ్వు మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయములు గలవాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనము. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నిన్ను కనికరించు వారిని కనికరించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యమును బట్టి కృపాబాహులను బట్టి ఇజ్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 5వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 135వ అధ్యాయం 3వ వచనము. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమలని దేవేశానని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. యెహోవా నీ నామమును కీర్తించే వరంగా నీ నామమును స్తుతించే వరంగా శక్తిని వలన మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.